హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మా పాప పుట్టినరోజు వస్తుంది చూసారా. ఈమెదే పుట్టినరోజు. మా ఫ్యామిలీ అందరితోటి ఇక్కడ నగరికల్లులోని రామలింగేశ్వర స్వామి ఆలయానికి రావడం జరిగింది. పుట్టినరోజు కాబట్టి దేవుణ్ణి దర్శించుకుందామని ఇక్కడ ప్రదక్షిణాలు చేసి మంచిగా దేవునికి కొబ్బరికాయ కొట్టి చూడండి ఇక్కడ ప్రదక్షిణాలు చేస్తున్నాము. ఇక్కడ ప్రదక్షిణాలు చేసి దేవునికి అనేది పూజలు చేసి ఇక్కడ నాగమ్మ తల్లి అనేది రాగి చెట్టు కింద నాగమ్మ తల్లి అనేది ఇక్కడ కొలువై ఉన్నది. ఇక్కడ మనం దేవునికి అనేది పూజలు చేసి మా ఫ్యామిలీ మొత్తం చూడండి మా పాప ఎంత భక్తి శ్రద్ధలతో ఆమె మొక్కుతుందో. కొబ్బరికాయ కొడుతుందో నేను కొడతా అని చెప్పేసి కొబ్బరికాయ తీసుకోండి, కొబ్బరికాయ నేను కొడతా అని చెప్పేసి కొట్టింది. కొబ్బరికాయ కొడుతుంది. అది పగలట్లేదు. లాస్ట్కి ఫైనలీ కొబ్బరికాయనైతే సక్సెస్ఫుల్గా కొట్టింది. నాగమ్మ తల్లి మమ్మల్ని కరుణించాలని కోరుకుంటున్నాం. ఇక దర్శనానికి బయలుదేరుతున్నాం ఫ్రెండ్స్. దర్శనానికి చూడండి ఒక్కొక్కరు ఒక్కొక్క విధంగా ఎట్లా వెళ్తున్నారు చూడండి. ఇక్కడ శివయ్య అని, ఇక్కడ శివాలయం ప్రశాంతమైన వాతావరణంలో ఇక్కడ శివాలయం ఉంది. మంచిగా పక్కన గోశాల, ఈ సువిశాలమైన స్థలము. ఇక్కడ ఇట్లా పిల్లలతో కానీ ఫ్యామిలీతో కానీ వస్తాం. అందరం మంచి ఆహ్లాదకరమైన వాతావరణంలో ఈ గుడి ఉంది. మనం చూసుకోవచ్చు. చూడండి ధ్వజస్తంభం. ఇక అర్చన చేపిస్తున్నాము మా పాపది. ఇక్కడ అయ్యగారు కూడా మంచిగా అర్చన కార్యక్రమం అనేది నిర్వహించారు. మంచిగా సక్సెస్ఫుల్గా అర్చన అనేది అయ్యింది. అయ్యగారు అర్చన కార్యక్రమం చేస్తున్నాడు. ఇక అర్చన హారతి తీసుకున్నాం, అర్చన చేసుకున్నాం, హారతి తీసుకున్నాం. ఇక రక్షాబంధన్ కంకణాలు కట్టుకునేసరికి ఫస్ట్ అతను మా పల్లవికి కట్టిండు అయ్యగారు, తర్వాత మా రితికకు. అయితే మా ఖుషీకి ఇక్కడ నాకు కట్టడా డౌట్ తోటి ఇట్లనే చెయ్యి పెట్టుకొని ఉంది. అందరి ముఖాలు చూస్తుంది, నాకు ఒక్కదానికి కట్టలేదని చెప్పేసి. ఫైనలీ ఇక మా ఖుషికి కూడా కట్టడం జరిగింది కంకణం. అప్పుడు ఆ ఖుషి ముఖంలో ఒక నవ్వు అనేది మనం చూడవచ్చు. అయ్యగారు ప్రసాదం కూడా ఇచ్చాడు. తీసుకొని రెస్టారెంట్కి వెళ్దాం అని చెప్పేసి మా ఫ్యామిలీతో మా పాప ఒకటే అనడంతో ఆన్సైటే ఒక మంచి రెస్టారెంట్కి వెళ్దాం అని చెప్పేసి గుడి నుంచి డైరెక్ట్ ఒక రెస్టారెంట్కి బయలుదేరడం జరిగింది. ఇక్కడ రాజుగారి తోట అనే రెస్టారెంట్కు మనం ఇక్కడ అవుపించింది. రాజుగారి తోట అనే రెస్టారెంటు. ఇక దీంట్లోకి వెళ్దామని చెప్పేసి వెళ్ళాము లోపలకి. ఈ రెస్టారెంట్లోకి అయితే ఎంటర్ అయినాము. సెక్యూరిటీ మంచిగా కార్ పార్కింగ్ చేసుకోకపోవని చూపిస్తున్నాడు. ఇక్కడ కార్ పార్కింగ్ కోసము పార్కింగ్ దగ్గరికి వెళ్తున్నాము. ఇక్కడ పెడతానంటే అక్కడ సెక్యూరిటీ లేదు, ఇక్కడికి రావాలని చెప్పేసి ఎదురుగా పెట్టాలని చెప్పేసి సూచించడంతో మనం ఎదురుగా ఉన్న పార్కింగ్ ప్లేస్కి వెళ్ళడం జరుగుతుంది. ఫైనల్లీ కార్ పార్కింగ్ చేసి రెస్టారెంట్ లోపలికి వెళ్తున్నాము. దీంట్లో నడుచుకుంటూ వెళ్తున్నాము రెస్టారెంట్ లోపలికి. ఈ రెస్టారెంట్ కూడా కార్ పార్కింగ్ పరంగా మంచి స్పేసబుల్గా ఉంది. లోపలకైతే వెళ్తున్నాము. ఇక లోపట్లోకి వెళ్ళంగానే ఇక్కడ మొదలుగా మనకి ఇక్కడ కార్లు అనేది అవుపించింది గేమ్స్కు.
ఇక మేము ఎక్కుతాం అని పిల్లలు అయితే అక్కడ వెళ్ళాను. కాకపోతే అది ఫ్రీ సర్వీస్ కాదు, ఒక రైడ్కు 100 రూపాయలు వాళ్ళు ఛార్జ్ చేస్తారు. 5 రౌండ్లు మేము ఈ రెస్టారెంట్ ఈ హోటల్ చుట్టూ అనేది మేము ఈ ప్రొవైడ్ చేస్తాం అనేసరికి ఏమొద్దని చెప్పేసి ఇక లోపలికి వెళ్తుంటే ఇక్కడ ఫిష్లో అయితే ఇక్కడ మంచిగా ఉన్నది. ఫిష్ అక్వేరియం అనేది ఇక్కడ మంచిగా ఉంది. పిల్లలు అయితే మంచిగా ఎంజాయ్ చేశారు. ఇక్కడ నుంచి అయితే కథలో మేము రామని చెప్పేసి చెప్పడంతో వాళ్ళకి ఏదో ఒకటి చెప్పేసి ఫస్ట్ ఏమన్నా తిందామని చెప్పేసి నిమ్మలంగా వాళ్ళకి చెప్పుతున్నాము. వాళ్ళ మమ్మీ వచ్చేసి తీసుకొని వస్తున్నా కూడా వాళ్ళు రావట్లేరు. చూడండి ఫిష్లు కూడా మంచిగా, చేపలు కూడా మంచిగా ఉన్నాయి. చిన్న పాప చూడండి వాటికల్లా ఎలా చూస్తుందో. ఒక చేప వచ్చి ఆమె దాంట్లోకి దిగి ఆడుకుంటే బాగుంటుందన్న ఉద్దేశంతో ఆమె ఉంది. ఎంత చెప్పినా వాళ్ళు రావట్లేరు. ఫైనల్గా అయితే మేము వెళ్తుంటే పిల్లలు కూడా వెనకంగా వచ్చిండ్రు. అయినా కూడా మా ఖుషి అయితే రావట్లేదు. చేప అని చెప్పేసి అట్లనే వాటికల్లి చూస్తూ కూర్చుంది. చేప కావాలట. ఆ చేపల్ని చూస్తూ ఇక్కడే ఈ రోజంతా ఉండిపోయేలా ఉంది. అస్సలు రావట్లేదు. అక్కడి నుంచి ఆ చేపల్ని చూస్తూ కూర్చుంటుంది అక్కడ. ఇక ఫైనలీ రెస్టారెంట్ లోపలకైతే వచ్చినాము. ఇక్కడ కూర్చొని ఎవరేం తింటారు, ఏం కావాలని చెప్పేసి ఆర్డర్ పెట్టడానికి ఒక మెనూ అయితే తీసుకొచ్చాడు. ఆ మెనూలో ఎవరికి నచ్చినాయి వాళ్ళు ఆర్డర్ ఇచ్చుకోవడం జరిగింది. ఇక అతను కూర్చోబెట్టి రెస్టారెంట్లో ఒక 20 నిమిషాలు వెయిట్ చేయించాడు. 20 నిమిషాల వెయిటింగ్ తర్వాత ఫైనల్లీ బిర్యానీ అనేది అయితే మాకు రిసీవ్ అయి వచ్చింది. ఇక ప్లేట్లలో సర్వ్ చేసుకొని ఇక మార్నింగ్ నుంచి తినలేదు కాబట్టి అప్పటికి ఆఫ్టర్నూన్ అవుతుంది కాబట్టి ఇంకెవ్వరు ఏం ఆలోచించకుండా ఫస్ట్ ఫుడ్ కడుపులోకి పోయింది లెక్క అన్నట్టు ఫటాఫటా తినడం జరుగుతుంది. నేను మాత్రం ఇలా వీడియో తీసుకుంటా కూర్చున్నా. ఇక ఇది అయిపోయాక నేను కూడా తిందామని చెప్పేసి ఇంకా నాకు కూడా అక్కడ ప్లేట్ పెట్టారు. అది నా ప్లేటే, రైట్ సైడ్ ఒక ప్లేట్. వీళ్ళందరికీ అయితే సర్వ్ చేశారు బిర్యానీని. ఇక బిర్యానీ తిని నల్గొండకు బయలుదేరాము కేక్ కోసమని. కేక్ కావాలి నాకు, మేము కేక్ కట్ చేయాలి నేను అని చెప్పేసి మా పాప అనడంతో ఈ ఇంట్లో కట్ చేద్దాం నాని అంటే లేదు నేను బయటనే కట్ చేస్తానంటే, లాస్ట్ టైం మా పాపది యాక్చువల్ హైదరాబాద్ ట్యాంక్ బండ్ దగ్గర కట్ చేసాము. ఇప్పుడు ఇక ఇక్కడ కట్ చేద్దామని చెప్పేసి ఇక్కడ ఒక బేకరీకి రావడం జరిగింది. బేకరీలో రాగానే ఇక దాహం వేసి మంచి నిమ్మ సోడా తాగడం జరిగింది. ఇక్కడ ఆ సోడానే మీకు చూపిస్తున్నాను. ఇక ఫైనల్లీ కేక్ తీసుకున్నాము. కేక్ తీసుకొని ఇదే ఆ కేక్ తీసుకొని ఇక ఫైనల్లీ ఇక కట్ చేస్తున్నాం కేక్ని. హ్యాపీ బర్త్డే టు యూ, హ్యాపీ బర్త్డే టు యూ రితిక. మా పాప అయితే చూడండి చాలా హ్యాపీగా ఫీల్ అయింది. ఇక కేక్ కట్ చేసి మా పాపకు ముక్క, మా అందరికీ మంచిగా సర్వ్ చేసుకున్నాం కేక్ని. ఈ పెద్ద పాప పుట్టినరోజు అయితే ఈ చిన్నవి కూడా నాకు కూడా క్యాప్ కావాలి, నాది కూడా పుట్టినరోజు అన్నట్టు ఆమె కూడా ఒక క్యాప్ తీసుకుంది, బర్త్డే క్యాప్. ఇక ఆమెకు కూడా ఒక క్యాప్ ఇప్పించాము. మంచిగా కేక్ కట్ చేసినాము. కేక్ కట్ చేసి అందరం కొంచెం ఆ కేక్ని తిన్నాము. కేక్ని మొత్తం షేర్ చేసుకున్నాము. ఇక అక్కడే కేక్ అనేది ఆఫ్ అయిపోయింది. ఇక మిగిలిన కేక్ ఉంటే పార్సల్ కట్టమని చెప్పిన వాళ్ళకి. కొంచెం తిన్నాం కేక్. ఇక కొన్ని ఫొటోస్ దిగి కేక్ తిని కొన్ని ఫోటోలు దిగి ఈ బేకరీలో వీళ్ళు మంచిగా బ్యాక్గ్రౌండ్ అనేది మంచిగా ప్రొవైడ్ చేశారు ఇట్లా కేక్ కటింగ్స్ కోసము.
బెలూన్స్ తోటి డెకరేషన్ తోటి మంచిగా ప్రొవైడ్ చేశారు. ఇక మంచిగా కేక్ కట్ చేసుకొని కొన్ని ఫొటోస్ దిగి ఇక ఇంటికి బయలుదేరాము. ఇంటికి బయలుదేరే మూమెంట్లోనే వర్షం మాత్రం బాగా వచ్చింది. ఇక అలానే హ్యాపీ మూమెంట్ అనిపించింది ఈ వర్షం కూడా రావడం. సో ఇలా మొత్తానికైతే బర్త్డే పార్టీ సక్సెస్ఫుల్గా హ్యాపీగా అయిపోయింది. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి.